మీ పేరు? కంకల్ నాగేశ్వరరావు, పెద్దార్ల దుమ్ముగూడెం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కొత్తగూడెం జిల్లా. దుమ్ముగూడెం మండలం, అది పెద్దార్లకు వస్తుంది. ఓకే, ఎన్ని రోజులు అవుతుంది జాతరకు వచ్చి? మేము వచ్చి వాళ్ళకి 5 రోజులు. 5 రోజులు అవుతుంది. టీమ్ లీడర్ మేము. టీమ్ లీడర్? అవును. అంటే ఇప్పుడు అన్ని ప్రోగ్రాలు మేము పెట్టుకుంటాం. అంటే ఏం ప్రోగ్రామ్స్ ఇస్తారు మీరు? మేము ఆదివాసీ డోలా కోయ, డోలా దాంట్లో మేము నడుచుకుంటాం. మరి పెళ్ళిళ్ళు ఫంక్షన్ అన్ని దాంట్లో మేము వాడుకుంటాం. మా దాంట్లో ఈ ప్రతి ప్రోగ్రాము మేము దగ్గరుండి మా ఆదివాసులు నడిపించే వాళ్ళం మేము. అంటే ఇప్పుడు మొన్న సీతక్క కానీ ముఖ్యమంత్రి కానీ వచ్చారు కదా, మేము అప్పుడు కూడా మేము వచ్చినాం. మేము గుడి ఓపెన్ కూడా రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు, మాతోనే మా డోలు కోయలతోనే కొట్టించి లోపలికి తీసుకుపోయినాం. మేము బయట లోపలికి తీసుకొచ్చినాం, మన బయటికి వెళ్ళినాం. మేము ఉండే ఇంగ్లీష్ మీడియంలో స్కూల్లో, ఆ స్కూల్లో ఉండేది. అక్కడ ఇచ్చారు మాకు అన్ని 3 పూట్ల భోజనం అక్కడే ఉండేది. పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, మళ్ళా సాయంకాలం భోజనం. మాకు అన్ని వాటర్ సౌకర్యం ఆడనే, తిండి సౌకర్యం అక్కడనే పైన మొత్తము అన్నీ మాకు అక్కడ ఇచ్చారు. ఈసారి ఎందుకంటే మేము రావటము జనాభా ఎక్కువ లేట్ అయింది. లేట్ అవ్వడం వల్ల మీరు అక్కడ ఉంటే మాకు ప్రోగ్రాం నడిచేది ఇక్కడ, ఇందువల్ల మాకు ఇక్కడ రూమ్ ఇచ్చారు. ఇప్పుడు మీకు ఇక్కడ పోలీసు వాళ్ళకి ఇట్లా ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ఎట్లుంటుంది పరిస్థితి? పోలీసు వాళ్ళు కూడా మా కేమును మమ్మల్ని తోయట్లే. ఎందుకంటే మేము మా దగ్గర ఐడెంటి కార్డు ఉంది, కానీ కార్డు చూపించాకే మాకు గౌరవం ఇస్తున్నారు. మాకు మంచి సహాయం మంచి జరుగుతుంది అన్ని. ఒకవేళ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు భక్తులు కొంతమంది వస్తారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? భక్తులు వచ్చినా కూడా వాళ్ళకి ప్లేస్ లేక ఉండటం జాగలేక మా పక్క మీద కూడా పడుకోబెడుతున్నాం. ఇప్పుడు మేము కూడా బయట నుంచి వచ్చినాం కదా, మాతో పాటు వాళ్ళు కూడా బయటకు వచ్చారు కదా, అందరూ మంచి జరగాలని మంచి చూస్తున్నాం. ఇప్పుడు మీ డోల్స్ గిట్ల ఇక్కడ ఉన్నాయా ఏమన్నా? ఉన్నాయి. చూపించగలుగుతారా మాకు ఒకసారి? చూపిస్తాం. చూపిస్తారా? చూపిస్తాం. సో వీళ్ళందరూ డోల్ అండి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఇంకా సీతక్క గారు వచ్చినప్పుడు టెంపుల్ అనేది ఓపెన్ అయినప్పుడు ఏంటంటే వీళ్ళు వచ్చారు అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు మనందరం చూస్తుంటాం. ఇప్పుడు వీళ్ళ ఒక సపరేట్ డాన్స్ ఉంటుంది, వీళ్ళ ఒక సపరేట్ ట్రెడిషనల్ కూడా ఉంటుంది. సో ఆ ట్రెడిషనల్ ప్రకారం ఏంటంటే వీళ్ళు ఎంట్రీ ఇచ్చారు. ఓకే, వీళ్ళ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీ దీన్ని అంటే ఏమంటారు? డోలా, కుర్రే అని ప్రోగ్రామ్ పెట్టారు. ఇక ఎట్లా ఉంటుంది, ఇక కలెక్టర్ గారు, పిఓ గారు కూడా మాతోనే ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఒక్క నిమిషం అని చెప్తాను. ఇప్పుడు ఇది మీ దగ్గర ఇప్పుడు మన తెలంగాణ కదా మీది. అవును. మీ దగ్గర ఒక కొత్త కళ ఉంది కదా, ఈ కళను మొత్తం అంటే దేశంలో చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక అనేది ఉంది. మీకు దాని గురించి తెలుసు? అంటే రవీంద్ర భారతి అని ఒక వేదిక ఉంది హైదరాబాద్ లో. అవును. మీరు అక్కడికి వెళ్ళండి ఒకసారి. అవును, వెళ్తున్నాం చాలా సార్లు. 2-3 ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు పోయినాం మేము. కేసీఆర్ ఉన్నప్పుడు పోయినాం. అప్పటి నుంచి మళ్ళీ ఎక్కడ ఐటీటీ వాళ్ళు ఎక్కడ పిలిపితే అక్కడ పోతున్నాం. కళాకారులు ఎంబడేసుకున్నాం. కేమ్ లీడర్ మేమే. ఒకసారి చూపెడతా.